నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. భారీ వర్షాలు వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే మొదలైన నష్టం వివరాల సేకరణ ప్రక్రియపై సీఎం చంద్రబాబు రివ్యూ చేపట్టారు. సచివాలయంలో మంత్రులు అధికారులతో సమీక్ష చేసిన ముఖ్యమంత్రి ప్రతి బాధితుడికి ప్రభుత్వం సాయం అందేలా చూడాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ఎన్యూమరేషన్ పక్కాగా జరగాలని, నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సాయం చేయాలని తెలియజేశారు. నష్టం అంచనాలు పూర్తి చేస్తే 17వ తేదీ బాధితుడికి సాయం అందిద్దామని సీఎం పేర్కొన్నారు. ఈ సమీక్షలో మంత్రులు బంగళపూడి అనిత, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, పి నారాయణ, నాదెండ్ల మనోహర్ తో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా నాగులపల్లి నుంచి రమణక్కపేటకు ట్రాక్టర్లు వెళ్లి ఏలూరు ముంపు ప్రాంతాలను వైసీపీ అధినేత జగన్ పరిశీలించారు. ఏలూరు వరద ముంపు ప్రాంతాల పరిశీలన అనంతరం మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. చంద్రబాబుకు మానవతా విలువలు తెలిసి ఉంటే ఒక స్పెషల్ ఆఫీసర్ ని నియమించేవారని అన్నారు. విజయవాడలో ఉన్న నిర్లక్ష్యం ఏలేరులో కనిపిస్తుంది. వర్షాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఉంది. వాతావరణ శాఖ అలర్ట్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఏలేరు రిజర్వాయర్ కు వచ్చే ఇన్ఫ్లోను ఎందుకు బ్యాలెన్స్ చేయలేదని జగన్ ప్రశ్నించారు. బుద్ధి జ్ఞానం ఉన్నోడు 1వ తేదీన వచ్చిన 9,950 క్యూసెక్ల కిందకి ఎందుకు వదలలేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వాయర్ క్యారింగ్ కెపాసిటీ ఉన్న పైనుంచి నీరు వస్తే నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ అని విమర్శించారు. బాధ్యత లేని ప్రభుత్వం, ఇంగిత జ్ఞానం లేని ప్రభుత్వం అని దుయ్యబట్టారు. ఏలేరు రిజర్వాయర్ కు సంబంధించి ఇక్కడ జరిగిన పరిణామాలు, ఇక్కడ జరిగిన రిజర్వాయర్ కు సంబంధించిన రెగ్యులేషన్ కూడా ఒకసారి గమనించినట్లయితే మళ్ళీ మనందరికీ కూడా గుర్తుకొచ్చేది ఏమిటి అని అంటే, సాక్షాత్తు గతంలో మనం ఏదైతే చూసామో విజయవాడ ఏ మాదిరిగా అయితే అతలాకుతలమైందో అదే రకమైన మోడస్ ఆపరెండా, అదే రకమైన నిర్లక్ష్యం ఈరోజు ఏలూరు రిజర్వాయర్ కు సంబంధించిన వాటర్ మేనేజ్మెంట్ పరిస్థితి చూసినా అంతే అదే గుర్తుకొస్తుంది. కారణం ఏమిటి అని అంటే, సైక్లోన్ వస్తుంది, డీప్ డిప్రెషన్ కింద కన్వర్ట్ అవుతుంది, భారీగా వర్షాలు పడతాయి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి 31వ తారీఖునే ఈ రకమైన ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఐఎండి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేసినారు, అలర్ట్ చేసినారు. అలర్ట్ చేసేసరికి ఏ ప్రభుత్వమైనా కూడా ఏం చేయాలి, దాని రివ్యూ తీసుకోవాలి, చీఫ్ సెక్రటరీ పిలిపించాలి, ఇరిగేషన్ సెక్రటరీ దాంట్లో భాగస్వామ్యం చేయాలి, ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి అని ఇన్ఫర్మేషన్ మనకున్న నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లను కూడా వీడియో కాన్ఫరెన్స్లలో భాగంగా తీసుకోవాలి. ఆయా ఏరియాలకు స్పెషల్ కలెక్టర్లను, స్పెషల్ ఆఫీసర్లను, ఐఏఎస్ ఆఫీసర్లను మళ్ళీ పంపించాలి. రెవెన్యూ సెక్రటరీ కూడా పార్టిసిపేట్ చేయాలి, హోమ్ సెక్రటరీ కూడా ఆ రివ్యూలో పార్టిసిపేట్ చేయాలి. అలా చేసినప్పుడు ఇరిగేషన్ సెక్రటరీ కలెక్టర్లతో తాను మమేకమైపోయి ఏలేరు రిజర్వాయర్లో ఏ స్థాయిలో నీళ్లున్నాయి, వర్షాలు ఏ స్థాయిలో పడబోతా ఉన్నాయి, ఏ స్థాయిలో నీళ్ల ఇన్ఫ్లో రాబోతా ఉంది, ఆ వచ్చేది ఏలేరు రిజర్వాయర్లో పడినప్పుడు ఆ ఏలేరు రిజర్వాయరు ఆ నీటిని రెగ్యులేట్ చేయగలుగుతుందా, బ్యాలెన్స్ చేయగలుగుతుందా అన్న ఫ్లడ్ కుషన్ ఏలేరు రిజర్వాయర్లో మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఇరిగేషన్ సెక్రటరీ, కలెక్టర్లది,
చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయి ఉండింటే కొద్ది గొప్ప చంద్రబాబు నాయుడు గారికి మనుషులకు సంబంధించిన మానవతా దృక్పథానికి సంబంధించిన విలువలు తెలుసుంటే తాను ఒక స్పెషల్ ఆఫీసర్ను కూడా ఐఏఎస్ ఆఫీసర్ను కూడా వేసి రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 3వ జాతీయ లోక్ అదాలత్ ని సెప్టెంబర్ 14వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్తం కుమార్ తెలిపారు. స్థానిక జిల్లా కోర్టులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్తం కుమార్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. దూర ప్రాంతాల్లో ఉండే రాజీ చేసుకోదలిచిన వారు ఆన్లైన్ ద్వారా కేసులు పరిష్కరించుకోవచ్చని తెలియజేశారు. సమావేశంలో పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్పర్సన్ ఏ మేరీగ్రేస్ కుమారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్, ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ సభ్యులు బివి కృష్ణారెడ్డి, ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ విజయ్ కుమార్ పాల్గొన్నారు. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆదేశాల మేరకు స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఇన్స్ట్రక్షన్స్తో 14/9/2024 నాడు ఉదయం 10:30 నుంచి నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుంది. ఈ నేషనల్ లోక్ అదాలత్లో కేసులు, రాజీ పడదగిన కేసులు, సివిల్, క్రిమినల్ అన్నీ కూడా రాజీ చేస్తారు. రాజీ అయ్యి అవార్డు ఆ రోజే పాస్ చేస్తారు. దానితో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కేసులన్నీ కూడా ఒక్కరోజుతో క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికోసం ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ విస్తృతంగా అరేంజ్మెంట్స్ చేశారు. డిస్ట్రిక్ట్ అంతా 30 బెంచ్లు, 33 బెంచెస్ ఫామ్స్ ఆన్లైన్లో చాలా వరకు జరుగుతున్నాయి కూడా. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అందరినీ కోరుతున్నాను. అలాగే దీంట్లో చాలా పెద్ద కేసులు, చాలా కేసులు పెట్టుకున్న వైభవ్ జ్యువెలరీస్, అంబికా అగరబత్తి, వీళ్ళు చాలా కేసులు పెట్టుకున్నారు ఒకరికొకరు. వీళ్ళ ప్రీ లోక్ అదాలత్ అడ్జస్ట్మెంట్ జరిగింది నిన్న మొన్న ముందు జరిగి, అది రేపు పొద్దున ఎల్లుండి 14వ తారీఖు అవార్డు పాస్ అవుతుంది. అంత పెద్దవాళ్లే వచ్చి ఇక్కడ కేసు సెటిల్ చేసుకుంటున్నారు కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మనం చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. సెప్టెంబర్ 14 జరగబో నేషనల్ లోక్ అదాలత్ని పురస్కరించుకుని గౌరవనీయులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు చింతలపూడి పురుషోత్తం కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రెస్ మీట్లో గౌరవనీయులు చైర్మన్ గారు ప్లాపస్ మేడం, అదేవిధంగా బార్ కౌన్సిల్ మెంబర్ గారు బివి కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు సీతారాం గారు అందరం కలిసి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. క్రితంసారి జరిగిన లోక్ అదాలత్లో మరి ఈ జిల్లా 5వ ర్యాంక్ సాధించింది. ఈసారి ఇంకా ముందు వరుసలోకి రావాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నామండి. అయితే ఈసారి 4,543 కేసులు కాంపౌండబుల్ కేసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, మరి మోటార్ వెహికల్ కేసులు, మ్యాట్రిమోనియల్ కేసెస్, అన్ని రకాల కేసెస్ కూడా, అలాగే బిఎస్ఎన్ఎల్ కేసులు, చిట్ ఫండ్ మ్యాటర్స్, లేబర్ డిపార్ట్మెంట్ కేసులు, మున్సిపల్ కేసులు అన్నీ కూడా రాజీ చేయడం జరుగుతుందండి. ఈ అందరూ కూడా కక్షిదారులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మరి మిగతా జిల్లాల్లో మాదిరిగా కాకుండా ఈ జిల్లాలో ఏలూరు నగరంలో ఈరోజు వినాయక మండపాలను దర్శించుకుని ఏలూరు నగరపాలక జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ప్రత్యేక పూజల్ని నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఆయా మండపాలలో అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని భక్తుల ఆనందోత్సాహాల మధ్య వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి 62వ పంచమి రాత్రి మహోత్సవాల్ని సాలిపేట పురజనులు గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సాలిపేటలో గత 62 సంవత్సరాల నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ షాపు నాగరాజు మాస్టర్, రామకృష్ణ, గిరీషు, అదేవిధంగా సాలిపేట గణేష్ యూత్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఉండి గ్రామంలోని సాలిపేటలో శ్రీ సిద్ధి గణపతి స్వామి వారి పంచమరాత్రి మహోత్సవాలు 62వ వారోత్సవం చేసుకుంటున్నాం. 61 సంవత్సరాల నుంచి మా తల్లిదండ్రులు, వాళ్ళ తాతలు, వాళ్ళ తల్లిదండ్రులు ప్రారంభించిన ఈ ఉత్సవాలను, అలాగే పెద్దవాళ్ల యొక్క ఆచారాలను గౌరవిస్తూ మరి గ్రామంలోని దాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని 62వ వార్షికోత్సవాన్ని తీసుకురావటం చాలా గర్వకారణంగా మేము భావిస్తున్నాం. మరి దానికి గ్రామ ప్రజల సహాయ సహకారాలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా మేము చేసే గణపతి నవరాత్రులు పంచమరాత్రి మహోత్సవాల్లో ప్రతి సంవత్సరం అది ఎన్నో సంవత్సరం దానికి తగ్గట్టుగా 62వ సంవత్సరంలో 62 మంది పేద వృద్ధులకు, మహిళలకు, పురుషులకు వస్త్రదానం కూడా నిర్వహిస్తున్నాం. మరి వారం రోజులు, ఆ యొక్క 5 రోజులు స్వామివారికి ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు మరియు భజన కార్యక్రమాలు చేస్తూ మరి 5వ రోజు రాత్రి అయిన తర్వాత 6వ రోజు ఉదయం స్వామివారిని మరి అఖండంగా ఒక బ్రహ్మాండమైన ఊరేగింపుతో గ్రామంలో తీసుకొస్తూ మరి యువకులు, ఉత్సాహవంతులు, మరి సాలిపేటలోని పురజనులు మరియు గ్రామంలో ఉన్న పెద్దలందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మరి ఆ విషయాన్ని మీకు తెలియజేయడానికి మేము ఎంతో గర్వపడుతున్నాం. మరి పెద్దలు మాకెప్పుడు సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు. అందుచేత మేము కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అని మీకు తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అకాల మృతికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతారాం ఏచూరి స్వర్గస్థులైన తెలిసి చాలా దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. సిపిఎం జాతీయ పార్టీ కార్యదర్శిగా 2 సార్లు రాజ్యసభకు ఎన్నికైన మాజీ పార్లమెంటు సభ్యులు దేశవ్యాప్తంగా ఎన్నో సుదీర్ఘ ప్రజా పోరాటం చేశారని గుర్తు చేశారు. ప్రజా సమస్యల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, శ్రామిక వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసిన కార్మిక యోధుడు సీతారాం ఏచూరి అని కొనియాడారు. అది సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంటు సభ్యులు, 2 సార్లు రాజ్యసభకు ఎన్నికై సుదీర్ఘ ప్రజా పోరాటం దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, శ్రామిక వర్గం కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి యోధుడు, కార్మిక యోధుడు
సీతారాం యేచూరి గారు ఈరోజు మధ్యాహ్నం మరి తుది శ్వాస విడిచారని తెలిసింది. చాలా బాధాకరం. ఎందుకంటే ప్రజా పోరాటంలో వారి యొక్క మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించి కాకినాడ వాసి అయినటువంటి సీతారాం యేచూరి గారు, వారి మేనమామ గారు మోహన్ దాస్ కందా గారు మరి ఉమ్మడి రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశారు. సీతారాం యేచూరి గారు విద్యాభ్యాసం కూడా జేఐటీ ఢిల్లీ ఐఏఎస్ టాపర్గా ఉండి ఉద్యోగాలను పక్కన పెట్టి ఏ ఉద్యోగం కోసం వెళ్ళకుండా ప్రజా పోరాటాల వైపు వచ్చి దేశ రాజకీయాల్లో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో మరి నిజాయితీగా పనిచేసి ప్రజల కోసం ప్రజా పోరాటాలు ఉద్యమాలని మరి సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. వారు ఎన్నో విజయాలు సాధించి ప్రజా పోరాటాల్లో మరి పేద బలహీన వర్గాలకి అండగా నిలిచినటువంటి సీతారాం యేచూరి గారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ ఉన్నాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానం నందు 2వ రోజు శ్రీ స్వామివారి పవిత్రోత్సవాలలో భాగంగా ఈరోజు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ఠ, వాస్తు హోమం, సూత్ర గ్రహణం, పోషణ గ్రంథి బంధనం, చతుర్వేద ధ్యాయనం, ద్వాదశ సూక్త పారాయణ, ఏతత్ ప్రధాన హోమం, నీరాజన మంత్ర పుష్పం జరిగింది. అదేవిధంగా శనివారం ఆలయంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సప్త కలశ స్నపన, పవిత్ర ఆరోహణ, శాంతి హోమాలు, చతుర్వేద ద్వాయనం, నీరాజన మంత్ర పుష్పములు జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఈ సందర్భంగా మాట్లాడారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాజనేయ స్వామివారి దేవస్థానంలో నిన్నటి నుండి పవిత్రోత్సవ పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు 2వ రోజు ఉదయం నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యులు, వేద పండితులు, ఋత్వికులు సమిష్టిగా ఉదయం నుండి వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమాల గురించి మా స్వామి వివరిస్తారు. రాజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మహిరామదూతం శిరసా నమామి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో నిన్నటి రోజు నుంచి పవిత్రోత్సవ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా 2వ రోజు ఈరోజు ప్రాతకాలంలో శ్రీ స్వామివారికి ప్రభాత సేవానంతరము విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము,
కార్యక్రమాలతోటి ప్రారంభమై పంచగవ్య ఆరాధన, పంచగవ్య ప్రాసన, అగ్నిమదనం ద్వారా త్రేతాగ్ని ప్రణయముగా కార్యక్రమానికి ముందుకెళ్తున్నాము. అందులో భాగంగా పవిత్రాలు అభిమంత్రీకరణ, ముక్త హోమాలతోటి ఈరోజు ఉదయ కార్యక్రమాలు ముగుస్తాయి. సాయంత్రం హౌత్ర ప్రశంసనము, అదే రకంగా స్వామివారి శయ్యాధివాస కార్యక్రమాలు, చతుర్వేదాధ్యయనము, నీరాంజన మంత్ర పుష్పాలతోటి ఈరోజు కార్యక్రమాలు పరిసమాప్తం అవుతాయి. కాబట్టి ఏలూరు నగరంలోని విజయ్ విహార్ సెంటర్ వద్ద ఈ రోజు యుఎస్ పిజ్జా కో రెస్టారెంట్ షాప్ ను ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, నగర మేయర్ షేక్ నూర్జహాన్, నగర మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యులు పెద్దబాబు, ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ప్రారంభించడం జరిగింది. ముందుగా నాయకులకి షాప్ యజమానులు డొక్కు సుబ్బారావు, డొక్కు మహేష్ లు ఘన స్వాగతం పలికారు. అనంతరం షాప్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంటే పొగిడితే చెట్టు కూర్చోడు, అలాంటి కోరికలు మీరు రీచ్ అవ్వలేదు. సార్ సార్ ఓకే రెడీ, ఓకే రెడీ మేడం మీరు ఓకే రెడీ. నచ్చింది మైసూర్ అన్న ఏమన్నా ఎక్కడికి వెళ్ళి జనసేన పేరు జనసేన రవి సార్ కొంచెం మహేష్ ఒక నిమిషం, మహేష్ ఒకసారి సార్ ఒకసారి రెడీ అయిపోయింది సార్. ఓకే రెడీ సార్, ఒకసారి చూడండి ఒకసారి అలా ఓకే రెడీ సార్, ఓకే రెడీ సార్ రెడీ. పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం సరిపల్లి గ్రామస్తులు పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు గారికి ఘన స్వాగతం పలుకుతూ హారతులిచ్చారు. కొయ్యలగూడెం మండలం సరిపల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ ప్రారంభోత్సవానికి నేడు పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరటాం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ సీసీ రోడ్ల నిర్మాణ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొయ్యలగూడెం మండల అధ్యక్షులు తోట రవి, తెలుగుదేశం మండల అధ్యక్షులు పారేపల్లి నరేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం నాగకృష్ణ, మద్దు తేజ, కొయ్యలగూడెం పట్టణ అధ్యక్షులు మాదేపల్లి శ్రీనివాసు, జ్యేష్ఠ రామకృష్ణ, పారేపల్లి రామారు, సరిపల్లి సర్పంచ్ గోపి, మండల కమిటీ నాయకులు, కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
నియోజకవర్గం కొలిగూడెం మండలం సరిపల్లి పంచాయతీకి సంబంధించి పంచాయతీ నిధుల నుంచి 20 లక్షల రూపాయలు ఈరోజు సీసీ రోడ్డుకి శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఈరోజు కార్యకర్తలు నాయకులు అందరితోటి ఈరోజు మంచిగా ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలల్లో ఎంత అభివృద్ధి చెందిందో మీ అందరికీ తెలుసు. అలాగే ప్రతి ఒక్క పంచాయతీని సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బీటీ రోడ్లు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం తరఫున వేయాలని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చెప్పడం జరిగింది. తప్పకుండా రానున్న సంవత్సరం లోపే ప్రతి ఒక్కరు కూడా ప్రజలకి అందించే విధంగా కూటమి ముందుకు అడుగులు వేస్తుంది. అలాగే ఆ కూటమి నాయకులందరూ కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్య కోసం ఈరోజు మా దృష్టికి తీసుకొస్తే వెంటనే వాటిని పరిష్కరించి తీసుకుని మేము ముందుకు వెళ్తున్నాం. అలాగే రానున్న ఆదివారం ఇక్కడ పోలవరం నియోజకవర్గంలో హౌసింగ్ సంబంధించి కొత్త ఇల్లు ఓపెనింగ్ కి యాప్ ఓపెన్ చేయడం జరుగుతుంది. నియోజకవర్గంలో ఎన్ని అయితే అర్హులు ఉన్నటువంటి ఎన్ని ఇళ్ళకి లబ్ధిదారులు ఉంటారు అంతమందికి కూడా రోజు యాప్ లో డౌన్లోడ్ చేసుకుంటే తప్పకుండా ఆ లబ్ధిదారులకి ఇల్లు ఇచ్చే విధంగా 4 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పోలవరం నియోజకవర్గం తరఫు నుంచి ముఖ్యంగా కోయిలగూడెం మండలానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజున మండల అధ్యక్షులు తోట రవి గారికి, అలాగే టౌన్ అధ్యక్షులు మాదేపల్లి శ్రీని గారికి, జిల్లా కార్యదర్శి తేజ గారికి, దుద్దుల శ్రీ గారికి, తెలుగుదేశం మండల అధ్యక్షుడికి, అలాగే ముఖ్య అతిథిగా వచ్చేసిన కరాట సాయి గారికి, చీఫ్ గెస్ట్ గా వచ్చేసిన శ్రీ బాలాజీ గారికి ఈ రోజున అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈ మండలం మీద ఒక ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు, నేను, సాయి గారు, అలాగే పెద్దలు కరాట రాంబాబు గారు కూడా దీని మీద ఒక టీం వర్క్ చేస్తున్నాం. ముఖ్యంగా మొట్టమొదటి నియోజకవర్గంలోనే మొట్టమొదటి చేసే రోజు 20 లక్షలతోటి ఈ మండలంలో మన రూపాయలు ప్రారంభిస్తుంది. ఈరోజు అక్కడికి మొట్టమొదటిసారి దీనికి అందరూ కూడా మేము ఈ మండలం మీద ఎంత దృష్టి సారిస్తామనేది ఒక ఉదాహరణ. అలాగే అతి త్వరలో మనం ఈ మండల సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకుని ఓన్లీ జనసేన పార్టీ మీటింగ్ అనేది ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి మెయిన్ రోడ్ లో గల చెల్లపల్లి అపార్ట్మెంట్ నందు గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 5 రోజుల పూజలు అందుకుని 6వ రోజు విశేష పూజలు జరిపించుకుని ఊరేగింపుగా బయలుదేరి మేళతాళాలతో కోలాట భజనతో చింతలపూడి వీధుల్లో ఊరేగుతూ బొజ్జ గణపయ్య నిమగ్నానికి బయలుదేరారు. బొజ్జ గణపయ్యకు 5 రోజులు ఎంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి 6వ రోజు బొజ్జ గణపయ్యను ఊరేగింపుగా తీసుకుని వెళ్లి తమ్మిలేరు జలాశయంలో నిమజ్జన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు భక్తులు పాల్గొన్నారు.
ఏలూరు నగరంలో టీడీపీ కార్యాలయంలో ఈ రోజు 5 కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు చంటి మాట్లాడారు. గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి కార్పొరేషన్ పరిధిలో జరగలేదని, అంతేకాకుండా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి పథకాలకి ఆకర్షితులై ఏలూరు నగర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమ కోసం ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పోటీ చేసి ఎవరైనా మరి మన జరిగిన విజయం సాధించారు. వారు కూడా తెలుగుదేశం పార్టీకి ఆకర్షించలేదు. అప్పుడు గొడవలు చిన్నోళ్ళు మరి వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ ఆకర్షించే గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన 5 కార్పొరేటర్లు ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి ప్రజా మధ్యక పాల్గొని మరి అందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే ఏలూరు నగరంలో తీసుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. మరి గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా మెజారిటీ కార్పొరేటర్లు అందరూ కూడా మరి ఏదైతే ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతని నెరవేర్చాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి అందరూ కూడా మెజారిటీ కార్పొరేటర్లు ఈ రోజున తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం, ఇప్పటికే 27 మంది కార్పొరేటర్లు జాయిన్ అవడం జరిగింది. మరి అదేవిధంగా 2 డిప్యూటీ మేయర్లు, అలాగే అలాగే మరి 3 కోఆప్షన్ మెంబర్లు కూడా రాజీనామా చేయడం చేసి ఈ రోజు మరి పార్టీలో జాయిన్ అయిన వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ కూడా నమస్కారం. ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి ఏదైతే వైఎస్ఆర్సీపీ నుంచి 5 కార్పొరేటర్లు జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ముందుగా అభినందనలు తెలుపుతున్నాను. ఏదైతే అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఏ విధంగా వచ్చిన కాడి నుంచి ఏ విధంగా పరిపాలిస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా చూశారు. ఒక గౌరవంతో కూడిన రాజకీయం, అలాగే అభివృద్ధితో కూడిన ఆంధ్రప్రదేశ్ ని చెయ్యాలనే తాపత్రయంతో అహర్నిశలు ఆయన కష్టపడుతున్నారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకునే మేమందరం కూడా గత 20 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం. కానీ జరిగిన పరిణామాల దృష్ట్యా ఇప్పుడు ఎందుకనంటే రాష్ట్రం 5 సంవత్సరాల్లో ఏ విధంగా విధ్వంసమైంది తెలుసుకున్నాక ఈ వయసులో కూడా ఆయన చేస్తున్న సేవను గాని, ఆయన చేస్తున్న స్పిరిట్ ని గాని మేము చూసి మేమందరం కూడా ఆయన అడుగుజాడల్లో చేరాలనే ఉద్దేశంతో ఆయన్ని ఆదర్శంగానే తీసుకుని ఒక గౌరవప్రదమైన రాజకీయాన్ని చేయాలి, ఒక గౌరవంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ప్రజల్ని గౌరవిస్తూ అభివృద్ధి ఏ విధంగా చేయాలని ఒక నినాదంతో అందరం కూడా కలిసికట్టుగా చేయాలనే ఉద్దేశంతో ఏదైతే గతంలో వైసీపీ నుంచి మేయర్ గారు మిగతా వాళ్ళు జాయిన్ అయ్యారో అందరూ కూడా దానికి అనుసంధానంగా ఒక్కొక్కరుగా అందరూ కూడా పార్టీలోకి రావడం జరుగుతుంది. అలాగే ఎవరైతే డిప్యూటీ మేయర్ ఏలూరు నగరంలోని సెయింట్ తెరీసా జూనియర్ కాలేజ్ లో ఈ రోజు అండర్-19 మహిళల విభాగంలో బాస్కెట్ బాల్, కబడ్డీ, హ్యాండ్బాల్, బ్యాడ్మింటన్ క్రీడల యందు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన క్రీడాకారుల్ని ఎంపిక చేశామని, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మొత్తం 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారని అండర్-19 ఆర్గనైజింగ్ సెక్రటరీ కె జయరాజు తెలిపారు. సెయింట్ తెరీసా జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ సిస్టర్ ఫాతిమా ఈ సందర్భంగా మాట్లాడారు. కార్యక్రమంలో మహిళా కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఆండాలు కుసుమకుమారి వెంకటలక్ష్మి, తాడేపల్లిగూడెం చెందిన ప్రభుత్వ జూనియర్ కళాశాల సెలక్షన్ కమిటీ మెంబర్ మాణిక్యరాజు, అధ్యాపకులు పాల్గొన్నారు. నా పేరు కందికొండ జయరాజు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అండర్-19 ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జూనియర్ కాలేజీల అండర్-19 గర్ల్స్ సెలక్షన్స్ కి వేదిక అయినటువంటి సెయింట్ తెరీసా జూనియర్ కాలేజ్ ఏలూరు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకనగా 4 గేమ్లు తీసుకుని
కండక్ట్ చేసి వారికి భోజన వసతులు కూడా కల్పించినందుకు వారికి ముందుగా మా అండర్-19 ఆర్గనైజేషన్ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర స్థాయిలో నిర్వహించబడే రాష్ట్ర స్థాయి పోటీలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జట్లను ఎంపిక చేయడానికి బాస్కెట్ బాల్, హ్యాండ్ బాల్, కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్ బాలికల విభాగంలో ఈరోజు సెలక్షన్స్ నిర్వహించడం జరిగింది. 1/1/1996 తర్వాత పుట్టిన వారు దీనిలో పాల్గొనడానికి అర్హులు. అలాగే ఇక్కడ సెలెక్ట్ అయిన పిల్లలందరూ కూడా 1 వీక్ క్యాంప్ పెట్టి రాష్ట్ర స్థాయి పోటీలకు కూడా పంపడానికి కూడా మా ఆర్గనైజేషన్ కూడా తీర్మానించడం జరిగింది. ఇక్కడ ఈ కాలేజీ యాజమాన్యం అనేక రకాలుగా మాకు కోఆపరేషన్ ఇస్తూ అనేక రకాల గేమ్స్ కండక్ట్ చేస్తూ ఎంతో తోడ్పాటును అందిస్తున్నారు. వారికి మరీ ముఖ్యంగా వారి ప్రిన్సిపాల్ గారికి, వారి కళాశాల యాజమాన్యానికి, వారి పీడీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. I am Sister Fatima, the principal of St. Teresa's College for Women Inter-Campus. We are really glad that the games are selected in our campus. Different college students have come, and we really happy that all the students are enjoying and participating. We pray that all the students should come up and fly in the future. Thank you. నేను సెయింట్ తెరీసా జూనియర్ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్స్గా వర్క్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు అండర్-19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ గేమ్స్ ఇక్కడ సెయింట్ తెరీసా కాలేజీలో నిర్వహించబడింది. మన సెక్రటరీ గారు అయినటువంటి జయరాజ్ గారి ఆధ్వర్యంలో క్రీడలు చాలా బాగా కండక్ట్ చేశారు. అట్లాగే మా కళాశాల యాజమాన్యం ముఖ్యంగా మన ప్రిన్సిపల్ గారు అయినటువంటి సిస్టర్ ఫాతిమా డిగల్ గారు, అట్లాగే అందరి సిస్టర్ ఆధ్వర్యంలో చక్కగా భోజన వసతులన్నీ కల్పించి మాకు ఎంతో సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. కాబట్టి నేను మా సిస్టర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. అట్లాగే మా ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు అయినటువంటి జయరాజ్ గారు సార్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చక్కగా క్రీడా ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు. చాలా వాళ్ళందరూ కూడా స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి మన జిల్లాకి మంచి పేరు తేవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా పేరు మాణిక్యరాజా అండి. నేను వెస్ట్ గోదావరి జిల్లా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను గత 4 సంవత్సరాల నుంచి. అలాగే ఇప్పుడు ఈ సెయింట్ తెరీసా కాలేజీలో 4 ఈవెంట్లు జరిగాయండి. నేను బాస్కెట్ బాల్కి సెక్షన్ కమిటీగా వచ్చామండి. అలాగే నాతో పాటు జిఎంఎస్ కుమార్, ఆయన కూడా ఫిజికల్ డైరెక్టర్ తణుకు నుంచి వచ్చారు. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ తాడేపల్లి నుంచి వచ్చాం. ఇవి 4, 6, 10, 13 తారీఖు వరుసగా ఈ నెలలో 21 వరకు జరుగుతాయండి. అలాగే 4, 6 తారీఖుల్లో అధిక వర్షపాతం కారణంగా జరగలేదండి. ఇవి పోస్ట్ పోన్ అయ్యి తర్వాత ఇంటిమేట్ చేస్తారు. ఈలోపు 13 ఈ రోజు జరిగినాయండి. వీళ్ళందరూ కూడా స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయ్యి అలాగే నేషనల్కి జాతీయ స్థాయిలో సెలెక్ట్ అయ్యి వారి స్థాయిలో మంచి అభివృద్ధి పదంలో వెళ్ళడానికి స్పోర్ట్స్ ఎంతో ఉద్యోగాలకి అలాగే ఇతర కీలక స్థాయిల్లో వాళ్ళ అభివృద్ధి పదంలో నడవడం. ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణం ఎల్లంపేటలో జరుగుతున్న ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం ఉత్సవాలకి ముఖ్య అతిథిగా విచ్చేసిన చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్. ఈ సందర్భంగా సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ అమ్మలగన్న అమ్మ ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. దేవాదాయ అభివృద్ధికి తమ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చింతలపూడి ఐటీడీపీ అధ్యక్షులు బోడ అనీష్, చింతలపూడి నగర పంచాయతీ అధ్యక్షులు పక్కల వెంకటేశ్వరరావు, జనసేన మండల అధ్యక్షులు చీదరాల మధుబాబు, మాజీ ఎంపీటీసీ కొనుమతి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సార్
शटन को ध्यान करो పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని శ్రీ మావులమ్మ అమ్మవారి దేవస్థానం యొక్క ఉపాలయం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి గణపతి నవరాత్రుల మహోత్సవాలలో భాగంగా శ్రీమతి కొత్త విజయలక్ష్మి శిష్య బృందం లలిత సంగీత శాస్త్రీయ సంగీత ఆలయంలో ఆలపించారు. అదేవిధంగా ఈ రోజు మావులమ్మ వారికి నర్సరావుపేటకు చెందిన కె జగన్మోహన్ రెడ్డి 8 గ్రాముల బంగారం, అదేవిధంగా డి విశ్వేశ్వరరావు 2 గ్రాముల బంగారం అమ్మవారికి విరాళంగా అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వీరందరికీ ఆలయ ప్రధాన అర్చకులు కుపేశ్వరరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వీరందరికీ ఆలయ ప్రధాన అర్చకులు కుపేశ్వరరావు ప్రత్యేక పూజలు చేయడం, ఆలయ సహాయ కమిషనర్ బుద్ధా మహాలక్ష్మి నగేష్ అమ్మవారి ఫోటో, శేషవస్త్రం, ప్రసాదాలు దాతలకి ఇవ్వడం జరిగింది. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆశీస్సులు మరియు ఆదేశాలతో ద్వారకా తిరుమలలో గీతా కార్మికుల కోసం గౌడ కళ్యాణ మండపం కోసం స్థలం కేటాయించగా దానిలో ఉన్న జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించడానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు కొబ్బరికాయ కొట్టి పనుల్ని ప్రారంభించడం జరిగింది. ఎన్నో సంవత్సరాల కల ఇది నేడు నిజమవుతున్న వేళ ఎమ్మెల్యేకు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాలీనా అంజిబాబు, కార్యదర్శి బోట్ల సాయి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కలియుగ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా పిలువబడేటువంటి యొక్క చిన్న తిరుపతిలో గోపాలపురం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి యొక్క సన్నిధానానికి సంబంధించి ఈ నియోజకవర్గంలో దాదాపు 95,000 మంది ఓటర్లు బీసీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నూతనంగా ఎన్నికైనటువంటి యువకుడు, ఉత్సాహవంతుడు, ఉన్నత విద్యావంతుడు, మరి పేదల యొక్క కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి మద్దిపాటి వెంకటరాజు గారు ఇక్కడ ఇంత మంచి ప్రాముఖ్యమైనటువంటి దేవాలయంలో బీసీలకి కమ్యూనిటీ హాల్ గాని కళ్యాణ మండపాలు గాని కావాలని చెప్పేసానని వెళ్లి అడగగానే మరి ఒప్పుకుని ఎలక్షన్ అయిన తర్వాత 100 రోజుల లోపులోనే ఇక్కడ నాయి బ్రాహ్మణులకి అదేవిధంగా గౌడులకి 2 అరెకరాల సైట్లు కేటాయించి కళ్యాణ మండపాలకి ఇక్కడ అవకాశం కల్పించినందుకు ముందుగా ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారికి కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా ఈ యొక్క బీసీ తరఫు నుంచి కమ్యూనిటీల తరఫు నుంచి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజే పనులన్నీ కూడా ఇక్కడ ఏదైతే జంగిల్ క్లియరెన్స్ ఉందో జంగిల్ క్లియరెన్స్ అన్ని కూడా చేయడానికి ఈ రోజు పనులు ప్రారంభించడం జరిగింది. ఇది చాలా వేగవంతంగా పనులన్నీ కూడా క్లియర్ చేసి బిల్డింగ్లన్నీ కూడా కట్టించి మరి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క కమ్యూనిటీ ప్రజలతో పాటు మిగతా బీసీ కమ్యూనిటీలు కూడా ఈ యొక్క కళ్యాణ మండపాలని వాడుకునే దానికి వీలుగా పనులన్నీ చేయించడానికి ఇక్కడ పెద్దలందరూ కూడా మరి రామకృష్ణ గారు
వీళ్ళందరూ అలాగే నాయి బ్రాహ్మణ సోదరులు వీళ్ళందరూ కూడా మరి రాత్రిపూట ఇక్కడ నుండి పని చేయించడానికి వీళ్ళంతా కూడా సిద్ధమైనటువంటి సందర్భం. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మా యువనేత లోకేష్ గారికి, ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే ఎప్పుడు కూడా బలహీన వర్గాలకు అండదండలుగా ఉండేటువంటి స్థానిక ఎమ్మెల్యే వెంకటరాజు గారికి, అదేవిధంగా పుట్ట మహేష్ గారికి మరొక వారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తూ దీనికి సంబంధించినటువంటి బడ్జెట్లు కూడా వెనువెంటనే శాంక్షన్ చేసి బిల్డింగులు కూడా త్వరితగతిన పూర్తవడానికి పూర్తి స్థాయిలో సహకారం అందించాలని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.